నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం భద్రకాళి పీఠాధీశ్వరి అలాగే కాళికామాత ఉపాసకురాలు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం చూస్తూ ఉంటాం మామూలుగా అమ్మవారి ఉపాసకులు అంటేనే చాలా రౌద్రంతో ఎప్పుడు కోపంతో ఉంటారు. అందులో మీరు కాళికామాత ఉపాసకులు ఇంకా కోపంగా ఉంటారని నేను అనుకున్నాను. బట్ మీరు మాత్రం చాలా శాంతంగా ఏది అడిగినా కూడా చాలా నిదానంగా సమాధానం చెప్తూ ఉంటారు. అయితే నేను విన్నాను అమ్మవారికి చేసే పూజ విధానాన్ని బట్టి కూడా ఉంటారని చెప్పేసి. మన దగ్గర మంత్రం, తంత్రం, క్షుద్రం ఈ మూడు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు? మామూలుగా తంత్రం అంటే తంత్రంలో ఒక పార్ట్ క్షుద్రం. క్షుద్రం అనేది ఏది ఉండదన్నమాట. ఎనర్జీ అనేది న్యూట్రల్ ఎనర్జీ. మనిషి యొక్క థాటే క్షుద్రమైంది. ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది అనుకోండి, శక్తితో నేను మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు. ఏమైనా మనిషి యొక్క హ్యూమన్ యొక్క థాటే క్షుద్రమైంది, కానీ అమ్మవారు ఎప్పుడు క్షుద్రమైంది కాదు. నా చేతిలో కద్దుంటే దాని కూరగాయలు తరగటానికి వాడచ్చు, ఇంకో పనికి వాడచ్చు కదా. ఆ విధంగా అమ్మవారి శక్తిని తప్పుగా వాడితే అతని క్షుద్రమైన థాట్ వల్ల అది క్షుద్ర పూజ అవుతుంది. కానీ అమ్మవారు ఎప్పుడు క్షుద్ర పూజ, క్షుద్ర థాట్, క్షుద్రమైన దేవత ఏది ఉండదు. ఇది వచ్చి కొన్ని రకాల మూవీస్ వల్ల రాంగ్ గా వెళ్ళింది అనమాట. రీసెంట్ గా మనం తంత్ర మూవీలో చూసాం అమ్మవారికి బలి ఇవ్వడం అనేది. నిజంగా అమ్మవారు బలి కోరుకుంటారా? మామూలుగా ఏంటంటే తంత్ర అనే మూవీలో ఏం చేశారంటే నికుంబలాదేవి క్షుద్ర దేవతని నికుంబల పూజ, క్షుద్ర పూజ అని చెప్పి చాలా రాంగ్ గా పబ్లిక్ కి ఇచ్చేసారు స్టేట్మెంట్. అది చాలా తప్పు అన్నమాట. రామరావణ యుద్ధం జరిగిన సమయంలో రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు యజ్ఞం చేస్తాడనమాట. ఇక్కడ నికుంబల అంటే ఎవరో కాదు, ప్రత్యంగిరాదేవి. అతను చేసిన పూజ ప్రత్యంగిర పూజ. ఈ రోజు చాలా మంది ప్రత్యంగిర పీఠాలు బట్టి ప్రత్యంగిర హోమాలు చేస్తున్నారు. అమ్మవారు మంచి అమ్మవారే. అమ్మవారు ఆది పరాశక్తి యొక్క అత్యంత రౌద్రమైన రూపం. కానీ ఆ సినిమాలో ఆ అమ్మవారు క్షుద్ర దేవతగా చిత్రీకరించడం అనేది చాలా బాధ కలిగించింది. ఇది చాలా మంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసింది అన్నమాట. కానీ అమ్మవారి గురించి అలా రాంగ్ స్టేట్మెంట్స్ మూవీస్ ద్వారా వెళ్ళటం వల్ల ప్రజలు ఒక రాంగ్ గా మ్యానిపులేట్ అవుతున్నారు. అది ఇది సరి చేసుకోవాలి మూవీస్ తీసేటప్పుడు. మీ అంటే దీని గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడారు? అమ్మవారి గురించి ఎందుకు ఇట్లా తప్పుగా చిత్రీకరిస్తున్నారు అంటే ప్రజలకి తెలిస్తే చాలు. నికుంబలాదేవి అంటే ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవి ఆవిర్భావం అనేది మంచి కోసం జరిగిందే గాని మంచిని కాపాడి మోక్షం కలిగించే దేవత గాని క్షుద్ర దేవత కాదు. మరి అది మూవీ తీసిన వాళ్ళు సరి చేసుకోవాలి. ప్రజలకు జ్ఞానం అందించడం మాత్రమే మన ఉద్దేశం కాబట్టి ప్రజలు ఒక గురువుగా జ్ఞానాన్ని ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మాత్రమే అందించడం మన బాధ్యత కాబట్టి ప్రజలకు స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాను నేను. ఓకే. అలాగే అమ్మ, మీరు చెప్పారు నేను నేర్చుకునే విద్యని 10 మందికి పంచాలి, అందరికి మంచి చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. సో మీ దగ్గరికి ఎటువంటి ఇబ్బందులతో వస్తూ ఉంటారు? అలా వచ్చిన వాళ్ళల్లో చాలా కఠినమైనవి ఏముంటాయి? మీరు ఎలా వాళ్ళకి సొల్యూషన్ చూపిస్తూ ఉంటారు? మామూలుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ కాళీ ఉపాసన కాబట్టి ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ. ఎందుకంటే అది లైవ్ లో చేయాల్సి ఉంటుంది. అది లైవ్ లో అలా ఒక మనిషిని కూర్చోబెట్టగానే వెంటనే ఆవాహన చేయటం, వదిలించడం అనేది అందరూ చేయలేరు. దానికి ఒక సెటప్, పెద్ద సెటప్, ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా చేస్తారనమాట. మన దగ్గర అలాంటివి ఏవి ఉండవు. యజ్ఞం చేసి క్యూర్ చేసేస్తాం. దానికి సంబంధించిన వాళ్ళు కొన్ని లైవ్ లో చేయాల్సి ఉంటుంది. అది అందరూ చేయలేరు కాబట్టి ఇక్కడ అటువంటి కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది చిన్నపిల్లల మీద కూడా ప్రయోగాలు జరిగి ఏదో బ్లడ్ పీల్చేసినట్టు బాడీ అంతా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా క్యూర్ అవ్వదు అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ లో వస్తారు దేవుడి దగ్గరికి. మీ దగ్గర హాస్పిటల్స్ తిరిగి టాబ్లెట్స్ వాడి కూడా ఇంకా రియాక్షన్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా లాస్ట్ స్టేజ్ లో వస్తూ ఉంటారు. ఇంకా అది అమ్మవారు క్యూర్ చేస్తూ ఉంటుంది. నాదేమి ఉండదు, నేను జస్ట్ ఒక మీడియం మాత్రమే. ఓకే. అది ఆ టైంలో మీరు పూజలు అంటే మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదు, అమ్మవారే చూసుకుంటారు. ఏం చేసినా అమ్మవారే చేస్తుంది. నేను జస్ట్ ఒక మీడియం అంతే. ఈ శరీరాన్ని అమ్మవారు వాడుతుంది అని అనుకుంటాను. ఓకే.
మామూలుగా పీఠం అనగానే పూజలు అనగానే చాలామంది ఒకటి బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు. ప్రేతాత్మల్ని కానీ తొలగించాలంటే మనం నిజంగా మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి అమ్మవారి బొమ్మలు వేసేసి చక్రాలు వేసేసి చెయ్యాలి, అట్లయితేనే నమ్మాలి, అట్లయితేనే వదులుతుందని ఒక భ్రమలో ఉంటారు. నిజంగా నిజమే అంటారా? అంటే ఒక సిద్ధ గురువు చెప్పినప్పుడు చేతిలో డీల్ తీసుకొని వాళ్ళ మీద చల్లినా కూడా అవి క్లియర్ అయిపోతాయి. కానీ కొంతమందికి ఆ క్లియర్ చేసే శక్తి ఉంటుంది. క్లియర్ చేసినా మళ్ళీ రాకుండా దిగ్బంధనాలు వేయగలగాలి. అది చాలా ప్రాసెస్ కి సంబంధించింది. కొంతమంది క్లియర్ చేయగలరు, కొంతమంది దిగ్బంధనాలు వేయగలరు, కొంతమంది జీవితం అంతా రాకుండా చేయగలరు. అది ఆ మనిషి యొక్క స్థితి, క్లియర్ చేసే వ్యక్తి యొక్క స్థితి, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలాంటిది అని. అది అయితే చాలామంది కూడా అంటే మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు, బట్ చాలామంది కూడా ఈ మధ్య సమాజంలో మనం చూస్తున్నాం, మంచికి బదులు శత్రుత్వాలు పెరిగిపోయి ఒకడు బాగుపడితే నాశనం చేయాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఏది పడతా చేయొచ్చు అని చెప్పేసి. సో చెడుకి బాగా ఈ మధ్య కాలంలో ఉపయోగిస్తూ ఉన్నారు. మీ దగ్గరికి అలా వచ్చినప్పుడు మీరు ఏం చెప్తూ ఉంటారు? అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా వరకు అన్నదమ్ముళ్ళు ఆస్తి గొడవలు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసుకోవటం, సడన్ గా బాగున్న వ్యక్తికి కాళ్ళు చేతులు ప్యారలైజ్ అయి పడిపోతూ ఉంటాయి. సడన్ గా జరుగుతుంది, సడన్ గా డెత్ దాకా వెళ్ళిపోతారు, సడన్ గా సూసైడ్స్ జరిగిపోతాయి. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్స్ ఎఫెక్ట్స్ అనమాట. బ్లాక్ మ్యాజిక్స్ జరిగినప్పుడు నైట్ టైమ్స్ బ్యాడ్ గా కలలు వస్తాయి, వెంటాడుతున్నట్టు, సముద్రపు వాటర్ మనల్ని ముంచేస్తున్నట్టు, ఎవరో మనల్ని చెరసాల్లో బంధిస్తున్నట్టు ఇండికేషన్ యూనివర్స్ ఇస్తుంది అనమాట. క్షీణించిపోతారు మనిషి. అంటే నిద్ర లేసింది విపరీతంగా బాడీ పెయిన్స్ రావటం, ఎంత తిన్నా శరీరానికి పట్టకపోవటం, కొంతమంది తినలేరు, క్షీణించిపోతూ ఉంటారు అనమాట. ఏ పని చేయలేరు, ఉన్నట్టుండి బిజినెస్లు కొలాప్స్ అవ్వటం, ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన విషయాలు. వాళ్ళు ఎంతగా ట్రై చేసినా నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. ఏదో ఒక శక్తి గట్టిగా ఆపినట్టు ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ అన్నదమ్ముల ఆస్తి పంపకాలు ఉన్నప్పుడు ఆస్తుల కోసం ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి బంధువులు చేస్తారు. ఒకటి డెవలప్ అవుతుంటే చుట్టూ ఉన్న బంధువులు చూసి తట్టుకోలేరు అనమాట. వీళ్ళు అడుగుతుంటారు, అమ్మ మేము చాలా మంచి వాళ్ళము, ఎవరిని తప్పుగా కూడా అనము అనుకోము, మాకే ఎందుకు జరిగింది అని వచ్చి అడుగుతూ ఉంటారు. మీరు బాగుండటమే మీరు చేసిన తప్పు అని ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగుండటమే వాళ్ళ బంధువర్గంలో వాళ్ళు చేసిన తప్పు అన్నమాట. బాగుంటే కూడా అలాగ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ డీల్స్ విషయంలో పెద్ద పెద్ద డీల్స్ అనుకోండి, ఒకరి మీద ఒకరు చేసుకోవటం, ఇవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వచ్చి వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ నేను స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఏది ఉండదు. హోమం తర్వాత రికవరీ అయినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, ఏ టైప్ ఆఫ్ హోమం జరిగిన రోజు నైట్ దర్శనాలు వస్తాయన్నమాట. అసలు ఎవరు చేశారు ఇలాగా బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని చెప్పి ఒక ఫిల్మ్ కనిపించినట్టు కనిపిస్తుంది ఎవరికి, క్లియర్ చేసుకున్న వ్యక్తికి. సో మనం ఇక్కడ ఓన్లీ అమ్మవారి ఎక్స్పీరియన్స్లు మాత్రమే ఇస్తుంది. మనం ఏది చెప్పడం, రుద్దటం, స్టేట్మెంట్ ఇవ్వడం ఏది. మీరు ఒకవేళ బాగైన వాళ్ళకి ఎవరు చేస్తారంటే మీరు చెప్తారా? చెప్పము, వాళ్ళకే రావాలి ఎక్స్పీరియన్స్. ఇంక గురువు అంటే అనుభవాలు ఇచ్చేవాడే కానీ స్టోరీస్ చెప్పేవాళ్ళు కాదు కదా. కరెక్ట్. అలాగే చాలామంది కూడా ఇప్పుడు నెగిటివిటీకి అట్రాక్ట్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు. మీరు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, అమ్మవారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇవి చూసి ఇదంతా కూడా నమ్మడానికి లేదు, అమ్మవారు ఎక్కడైనా బలి కోరుతుందా, ఇవంతా కూడా అదంతా వేస్ట్ అని చెప్పేసి అదర్ వేరే మతాలు కూడా మారుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కూడా చాలా అవుతున్నాయి. ఈ సందర్భంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ అమ్మవారు బలి కోరుతుందని చెప్పి వేరే మతంలోకి మారుతున్నారు. వేరే మతం ఏమన్నా నాన్ వెజ్ తినకుండా ఉన్నారా? వీళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ ఫ్లేవర్స్ తింటున్నారు కదా. క్రిస్మస్లో వచ్చినప్పుడు కానీ వేరే టైంలో కానీ నాన్ వెజ్ అనేది కామన్, అందరూ తింటున్నారు. మరి అమ్మవారి ముందు జరిగే క్రతువును మాత్రం ఎందుకు ఇలా అపోజ్ చేస్తారు నాకైతే తెలియదు. ఊరికైతే కోళ్ళని, మేకల్ని, దొన్నపోతులు తీసుకెళ్ళి అయితే బలివ్వం, అవునా? అమ్మవారి దగ్గర, గ్రామ దేవతల దగ్గర బలి ఎందుకు ఇస్తారంటే, ఎప్పుడైనా ప్రయోగాలు జరిగేటప్పుడు చనిపోయిన ఆత్మలను ఆకర్షించి వాటిని నెగిటివ్గా హిప్నటైజ్ చేసి ప్రయోగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలకి ఓన్ బ్రెయిన్ ఉండదు. వాటికి ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోయిన ఆత్మలు, కిరోసిన్ బస్ కాల్చుకొని చనిపోయిన ఆత్మలు ఆకలితో అల్లాడుతూ ఉంటాయి అన్నమాట. సూసైడ్స్ అనేది చేసుకోకూడదు. సూసైడ్స్ దేవుడు మీకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినప్పుడు మీరు 50 సంవత్సరాలకి సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఈ మిగిలిన 50 సంవత్సరాలు ఆకలి దప్పుకులతో ప్రేతాత్మలై తిరగాల్సి ఉంటుంది. క్షణక్షణం ఆకలి తెలుస్తుంది, తినలేరు. వాటర్ తాగాలనిపిస్తుంది, తాగలేరు. ప్రేతాత్మలకు తల్లి ఎవరు? కాళీనే కదా. భూత ప్రేత
రాక్షస గణాలకి రుద్రుడే అధిదేవత, భూత గణాలకి, ప్రేత గణాలకి, పిశాచ గణాలకి రుద్రుడు కాళీ అన్నమాట. వీళ్ళ సైన్యమే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాల్సిన బాధ్యత కాళీకి ఉంటుంది. ఎప్పుడైనా ప్రయోగం జరిగినప్పుడు గ్రామత దేవత దగ్గరకు వెళ్ళి కోళ్ళని సమర్పిస్తూ ఉంటారు. కోడిని, మేకను బలి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రయోగం ఎవరైతే పీడింపబడుతున్నారో ఆత్మ వచ్చి అక్కడ బ్లడ్ ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి ముందు బలి ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ ని ఎప్పుడైతే ఆ సోల్ వచ్చి రిసీవ్ చేసుకుంటుందో అమ్మవారు అక్కడ తొక్కేస్తుంది అన్నమాట. మింగేయటము, తొక్కేయటం, నెగిటివ్ ని లాగేయటం జరుగుతుంది. అందుకోసం బలిస్తారు. ప్రేతాత్మల్ని కంట్రోల్ చేయడానికి ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ అమ్మవారి బలిపీఠం దగ్గర అనగదొక్కబడి ఉంటాయి అన్నమాట. దీనికి ఏది ప్రమాణం అంటే, ఇప్పుడు అన్ని చోట్ల ఆదిశంకరాచార్యులు బలులు ఆపించేసి శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేశారు. కానీ కామాఖ్యలో మాత్రం ఆపించలేకపోయారనమాట. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు అక్కడ బలులను ఆపించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నప్పుడు కామాఖ్యలో అమ్మవారు ప్రత్యక్షమే ఈ విధంగా చెప్పిందంట. సో ఇక్కడ భూమి మొత్తానికి సృష్టికి మూలాధారమైన యోనిపీఠం అనేది ఉంది. ఇక్కడ బలులు అనేది జరగాలి. ఇక్కడే భూత ప్రేత పిశాచ గణాలన్నీ పీఠం దగ్గర అణచబడి ఉంటాయని చెప్పి అమ్మవారు తెలియజేయడం ద్వారా అక్కడ బలులు ఆపకుండా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయకుండా ఆదిశంకరాచార్యులు తిరిగి వచ్చేసినట్లు కామాఖ్యకు సంబంధించిన పురోహితులని తెలియజేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల బలులు అనేది ఊరక ఇవ్వరు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు గ్రామ దేవతల దగ్గర ఇచ్చి బలి ద్వారా కొంచెం నెగిటివ్ ఫోర్స్ అనేది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ నిజంగా జంతు ప్రేమికులు అంటూ ఉంటారు అలా బలులు ఇవ్వకూడదు అని. అలాంటప్పుడు అందరూ తినటం మానేయాలి కదా. కానీ నాన్ వెజ్ క్వాంటిటీ రోజు, ఇంతకుముందు అయితే వారానికి ఒకసారి సండే మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు రోజు తింటున్నారు. ప్రతిరోజు నాన్ వెజ్ లేకుండా ఎంతమంది ఉంటున్నారు? ఓన్లీ మన హిందూ ధర్మంలో చేసే చిన్న క్రతువు మీదే అందరూ ఫోకస్ చేశారు. అది చాలా తప్పు. నిజంగా జంతు ప్రేమికులు అన్ని క్లియర్ చేయాలి, అప్పుడు మాట్లాడాలి దేవత గురించి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మవారి గురించి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు.